విచారిస్తున్నామన్న ఈసీ. దసరా నాటికి వరంగల్ హాస్పిటల్ పూర్తి చేయాలన్న హరీష్. పిల్లల దత్తత కోసం హెల్ప్ డెస్క్ ప్రారంభించిన మంత్రి సత్యవతి. కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తామన్న చుగ్. నీళ్లు రాలేదు కానీ భగీరథ పేరుతో దోచుకున్నారన్న సంజయ్. నల్గొండ నిరుద్యోగ దీక్షపై సమాచారం లేదన్న ఉత్తమ్. వాయిదా వేశాం, త్వరలో తేదీ చెప్తామన్న పీసీసీ. టీఎస్పీఎస్సీ బోర్డు రద్దుకు సిఫార్సు చేయండి. కొత్త బోర్డు పెట్టాలని గవర్నర్కు షర్మిల లేఖ. సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచి పాలన ఉంటుందన్న జగన్. అమరావతిని నాశనం చేశాడు, విశాఖపై పడ్డాడన్న బాబు. కర్ణాటకలో జోరందుకున్న నామినేషన్లు, ప్రచారాలు. కాంగ్రెస్ ను ఓడించాలన్న నడ్డా. నాకు లాస్ట్ ఎలక్షన్ అన్న సిద్ధరామయ్య. పైరసీపై కఠిన చర్యలతో కొత్త సినిమాటోగ్రఫీ బిల్. సినిమా సర్టిఫికేషన్లో మార్పులకు కేంద్ర కేబినెట్ ఆమోదం. డీటెయిల్స్ చూద్దాం. ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. స్ట్రాంగ్ రూమ్ సీల్ పగలగొట్టి తెరిచేందుకు జగిత్యాల కలెక్టర్కు హైకోర్టు అనుమతిచ్చింది. అన్ని పార్టీల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్స్ ను తెరవాలని కలెక్టర్కు హైకోర్టు ఆదేశించింది. రిటర్నింగ్ అధికారి కోరితే వాహనం భద్రత ఇవ్వాలని కలెక్టర్కు సూచించింది. అవసరమైతే వడ్రంగి, లాక్ స్మిత్ సహాయం తీసుకోవాలని సూచించింది. డాక్యుమెంట్లు, సీసీ ఫుటేజ్ రిటర్నింగ్ అధికారికి ఇవ్వాలని ఇటీవల కోర్టు ఆదేశించింది. తాళం చెవి దొరకలేదని హైకోర్టుకు తెలిపారు కలెక్టర్. స్ట్రాంగ్ రూమ్ తాళాల గల్లంతుపై 3 అధికారులతో విచారణ జరిపిస్తున్నామని ఎన్నికల కమిషన్ తెలిపారు. తదుపరి విచారణ ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. కేసీఆర్ నయా నిజాం పాలనపై జనం వ్యతిరేకంగా ఉన్నారన్నారు తరుణ్ చుగ్. బాన్సువాడ నియోజకవర్గం నుంచి పలువురు బీజేపీలో చేరారు. యువత భవిష్యత్ కంటే కేసీఆర్ కు రాజకీయాలే ముఖ్యమని ఫైర్ అయ్యారు సంజయ్. మరోవైపు బీఆర్ఎస్ నేతల అక్రమాలకు సింగరేణి బలైపోతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో రాజ్యాంగ వ్యతిరేక పాలన సాగుతుందన్నారు బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్. కేసీఆర్ నుంచి రాష్ట్రాన్ని విముక్తి కల్పించే వరకు పోరు ఆగదని విమర్శించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎంపీ బండి సంజయ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణలో బీఆర్ఎస్ కోసమే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని విమర్శించారు చుగ్. మరోవైపు లక్షలాది నిరుద్యోగుల జీవితాలతో సర్కారు ఆటలాడుతుందన్న ఆయన పేపర్ లీకేజ్ లో ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందని ఆరోపించారు. తెలంగాణకి భవిష్యత్ కి లడాయి, तेलंगाना को माफिया मुक्त करना है तो केसीआर मुक्त करना पड़ेगा. तेलंगाना के रेवंत रेड्डी जी से मैं पूछना चाहता हूं, आपके नेता तो वहां केसीआर से हाथ मिला रहे हैं, आप यहां केसीआर के खिलाफ यात्रा निकाल रहे हैं. 30 లక్షల మంది భవిష్యత్ కంటే నీకు రాజకీయాలు ముఖ్యమా? ఇలా భారతీయ జనతా పార్టీ వరంగల్ గడ్డ మీద నిరుద్యోగ మార్చి వేస్తే స్వచ్ఛందంగా వేలాది మంది యువకులు తరలిచ్చారు. కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి బుద్ధొత్తం కూడా కనీసం బుద్ధి రాలే. టీఎస్పీఎస్సీ విషయంలో సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలి. ముఖ్యమంత్రి కొడుకు రాజీనామా గతంలో స్టేషన్ కుంభకోణంలో అడ్డంగా దొరికి క్యాబినెట్ వ్యక్తికి కల్వకుట్ల కుటుంబం బీఆర్ఎస్ నేతల అక్రమాలకు సింగరేణి బలైపోతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కార్మికుల కష్టార్జితంతో కొనసాగుతున్న సింగరేణిని బీఆర్ఎస్ అప్పుల భయం చేస్తుందని కిషన్ రెడ్డి విమర్శించారు. బొగ్గు గనుల వేలంలో పాల్గొనలేని రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సొమ్మును విశాఖ స్టీల్ ప్లాంట్లో పెట్టుబడులు పెడతామని జిమ్మిక్కులు చేస్తుందన్నారు కిషన్ రెడ్డి. 2014లో 3,500 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ ఉన్న సింగరేణిలో ప్రస్తుతం చెల్లించాల్సిన బకాయిలు 10,000 కోట్లు దాటిందని విమర్శించారు. బొగ్గు గనులు తెలంగాణలో వేలం వేస్తా ఉంటే ఆ వేలంలో పాల్గొని సింగరేణికి ఆ బొగ్గు గనులు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటే ఆ బాధ్యత నుంచి తప్పించుకొని టెండర్లు వేసేటువంటి కనీస ప్రయత్నం చేయకుండా మరొక దిక్కు విశాఖ స్టీల్ ప్లాంట్లో పెట్టుబడులు పెడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రగల్భాలు పలుకుతుందో ఈరోజు కార్మిక సమాజం అంతా కూడా మండిపడతా ఉంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, అసెంబ్లీ ఎన్నికలు, అమిత్ షా టూరుపై, తెలంగాణ పర్యటన అంశాలపై బీజేపీ స్టేట్ ఆఫీసులో ముఖ్య నేతలతో భేటీ జరిగింది. జాతీయ నేత శివప్రకాష్, పార్టీ స్టేట్ ఇన్ఛార్జీలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, బండి సంజయ్ ఇతర ముఖ్య నేతలతో హాజరయ్యారు. 23న అమిత్ షా తెలంగాణ టూరుపై నేతలతో శివప్రకాష్ చర్చించారు.
పోలింగ్ దగ్గర పడుతుండటంతో కర్ణాటకలో ఎన్నికల క్యాంపెయిన్ ఊపందుకుంది. కుష్టగి నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కుష్టాగిలో పలువురు కాంగ్రెస్ నేతలు వివేక్ వెంకటస్వామి సమక్షంలో బీజేపీలో చేరారు. నేతలకు కాషాయ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వివేక్ వెంకటస్వామి. నిరుద్యోగ నిరసన సభ కాంగ్రెస్ లో చిచ్చు పెట్టింది. సమాచారం ఇవ్వకుండా సొంత జిల్లాలో సభ ఎట్లా ప్రకటన చేస్తారని ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు రేవంత్ పై భగ్గుమన్నారు. దీనిపై రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జికి ఫిర్యాదు చేశారు. దీంతో 21న మహాత్మాగాంధీ వర్సిటీలో జరగాల్సిన సభ వాయిదా పడింది. నేతలందరితో చర్చించిన తర్వాత కొత్త తేదీ ప్రకటిస్తామని పీసీసీ ప్రకటించింది. ఇటు రేవంత్ సమక్షంలో పలు జిల్లాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పార్టీలో చేరారు. కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య నిరుద్యోగ నిరసన సభ చిచ్చురాజేసింది. నిరుద్యోగ నిరసన దీక్షలకు ప్లాన్ చేసింది కాంగ్రెస్. 21న నల్గొండ జిల్లాలోనే మహాత్మా గాంధీ వర్సిటీలో సభ ఉంటుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. సభకు ప్రియాంక గాంధీ వస్తారని తెలిపారు. అయితే తమకు సమాచారం ఇవ్వకుండా సభ ఉంటుందని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు ఉత్తమ్. ఎల్లుండి జరిగే కార్యక్రమంపై తనకు ఎలాంటి సమాచారం లేదన్న ఉత్తమ్, ప్రియాంక గాంధీ టూర్ ఎప్పుడున్నా తమ వంతు బాధ్యతగా సక్సెస్ చేస్తామన్నారు. నిరుద్యోగ నిరసన దీక్ష కార్యక్రమం సమాచారం మీడియా ద్వారానే తెలిసిందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాక్రే దృష్టికి కూడా ఉత్తమ్ తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. సరే, నాకు నల్గొండలో కార్యక్రమం గురించి నాకే సమాచారం లేదు. ప్రియాంక గాంధీ గారి ప్రోగ్రాం హైదరాబాద్లో ఎప్పుడున్నా సరే మా వంతు కృషిగా ఎప్పుడు చేసినట్టు, గతంలో చేసినట్టుగా నల్గొండ నుంచి పెద్ద ఎత్తున మొబిలైజేషన్ చేస్తాం. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో విభేదాలపై హైకమాండ్ సీరియస్ అయినట్లు సమాచారం. ఈ నెల 21న నల్గొండలో జరగాల్సిన సభ వాయిదా వేశారు నేతలు. బహిరంగ సభ తేదీని మార్చాలని ఇన్ఛార్జ్ ఠాక్రేను ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు కోరారు. అదే రోజు ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నాయని ఠాక్రేకు తెలిపారు. అందరితో చర్చించి మరో తేదీని ప్రకటిస్తామని పీసీసీ తెలిపింది. మొన్న మంచిర్యాల జిల్లా సభలోనూ రేవంత్ రెడ్డితో కొందరు నేతలు అంటి ముట్టనట్టు వ్యవహరించారు. ఇదే సమయంలో ఉత్తమ్, రేవంత్ రెడ్డి మధ్య రచ్చ హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి రంగారెడ్డి, వరంగల్ జిల్లాలకు చెందిన పలువురు బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండలానికి చెందిన బీఆర్ఎస్ నేతలు, వర్ధన్నపేట నియోజకవర్గం హసన్పర్తి మండలానికి చెందిన బీఆర్ఎస్, బీజేపీ నేతలు, టంగుటూరుకు చెందిన లీడర్లు కాంగ్రెస్ లో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పీసీసీ చీఫ్ రేవంత్. కొత్తగా చేరిన నేతలకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో భూ కుంభకోణాలు జరుగుతున్నాయన్నారు ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి. కేసీఆర్ దేవాదాయ భూములు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. వేలాది ఎకరాల భూములు అన్యక్రాంతమవుతున్నాయన్నారు. కేసీఆర్ సర్కార్ అవినీతిపై ఆరోపణలు చేసే బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు కోదండరెడ్డి. ఎండోమెంట్ భూమి రంగారెడ్డి జిల్లాలో 1,000 ఎకరాలు ఎవరైతే కరోడ్పతులు ఉన్నారో దాన్ని ఇవ్వడానికి అక్వైర్ చేశారు. మోదీ గారు ఏ విధంగానైతే అదానీ, అంబానీలను పోషిస్తున్నారో ఇక్కడ కేసీఆర్ కూడా అదానీ, అంబానీ లాంటి వాళ్లను పోషిస్తూ వాళ్లకే దారాదత్తం భూములన్నీ కూడా చేస్తా ఉన్నారు. కర్ణాటక ఎన్నికల కోసం నియమితులైన ఏఐసీసీ ఎన్నికల పరిశీలకుల సమావేశం బెంగళూరులో జరిగింది. సమావేశానికి తెలంగాణ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, పొన్నం ప్రభాకర్, సంపత్ కుమార్, బెల్లయ్య నాయక్, వేణుగోపాల్, కుసుమకుమార్ హాజరయ్యారు. దసరాలోగా వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ నలువైపులా నిర్మించే టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణంలో వేగం పెంచాలన్నారు. దేశంలోని మొదటి అడాప్షన్ హెల్ప్ డెస్క్ ను ప్రారంభించారు మంత్రి సత్యవతి. కొత్తగా నిర్మించిన పోలీస్ స్టేషన్స్ ను డీజీపీతో కలిసి ప్రారంభించారు హోంమంత్రి మహమూద్ అలీ. క్షుద్ర రాజకీయాల కోసం బీజేపీ పేపర్ లీకేజ్కి పాల్పడిందని మండిపడ్డారు మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండలో నిరుద్యోగ సభపై మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో రాజకీయ నిరుద్యోగుల హడావిడి నడుస్తోందన్నారు. నిరుద్యోగ మార్చు చేయాల్సింది రాష్ట్రంలో కాదు, ఢిల్లీలోనన్నారు. బీజేపీకి బీ టీంగా మారిన కాంగ్రెస్ నిరుద్యోగ పాట పాడుతోందని విమర్శించారు. ఎన్ని పగటు కలలు కన్నా తెలంగాణ ప్రజలు బీజేపీ కాంగ్రెస్ ను క్షమించారన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. వాస్తవానికి ఈ మధ్యకాలంలో ఈ రాష్ట్రంలో రాజకీయ నిరుద్యోగుల మార్చులు, సభలు, ఆ హడావుడి కొనసాగుతుంది. వాస్తవానికి ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ నిరుద్యోగం ఉన్నది అంటే దానికి మొదటి కారకులు కాంగ్రెస్, తర్వాత బీజేపీలే. పిల్లల ప్రయత్నం ఇవాళ ఇక్కడ
ఇక్కడ బీజేపీ చేస్తూ ఉంది. దానికి కాంగ్రెస్ కూడా వంతపాడుతూ బీజేపీకి బీ టీమ్గా తిరుగుతూ ఉంది తెలంగాణలో ప్రత్యేకించి. ఫ్రెండ్లీ వ్యవస్థతో తెలంగాణ పోలీస్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ. షీ టీంలతో రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గిందని చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాట్లతో నేరాలను నియంత్రించడంలో తెలంగాణ పోలీస్ సక్సెస్ సాధించిందని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కొత్త పోలీస్ స్టేషన్ను డీజీపీతో కలిసి ప్రారంభించారు హోంమంత్రి. వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆర్ఎండ్బీ అధికారులను ఆదేశించారు మంత్రి హరీష్ రావు. దసరా నాటికి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గ్రేటర్ పరిధితో పాటు నగర శివారు ప్రాంత ప్రజల కోసం నిర్మిస్తున్న సనత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాల్ టిమ్స్ హాస్పిటళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశించారు. వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీల పనులపై ఎంసీహెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహించారు మంత్రి హరీష్. వరంగల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తయితే మెడికల్ హబ్ గా మారుతుందన్నారు. ఢిల్లీ ఎయిమ్స్ తరహాలో ఒక్కోటి 1000 పడకలతో నిర్మిస్తున్న టిమ్స్ హాస్పిటళ్ల నిర్మాణాల్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి. 8 టీచింగ్ హాస్పిటళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, ఏడాది ప్రారంభం కానున్న 9 మెడికల్ కాలేజీల డిజైన్లు రూపొందించాలని అధికారులకు చెప్పారు మంత్రి హరీష్. సంతానం లేని ఫ్యామిలీలకు పిల్లల దత్తత ప్రక్రియను కేసీఆర్ ప్రభుత్వం మరింత సులభతరం చేసిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. దేశంలో మొదటి అడాప్షన్ హెల్ప్ డెస్క్ ను హైదరాబాద్లోనే మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆఫీసులో మంత్రి ప్రారంభించారు. హెల్ప్ డెస్క్ కు వచ్చిన ఫోన్ కాల్ ను మంత్రి స్వయంగా మాట్లాడి దత్తత వివరాలను తెలియజేశారు. ఆన్లైన్, ఆఫ్లైన్ తో పిల్లల అడాప్షన్ క్రమ పద్ధతిలో జరుగుతుందని మంత్రి సత్యవతి రాథోడ్ వివరించారు. దత్తత సేవా కేంద్రంలో అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తాయన్నారు. ఒక మంచి కుటుంబం దొరికిందని సంతోషంగా ఉన్నామమ్మా. మీరు ఈ విధానాన్ని అందరికి చెప్పండి. అలాగే ఎక్కడెక్కడో మిస్ అయినట్టో లేకపోతే పడేసినట్టు కాకుండా వాళ్ళందరినీ మా దగ్గర తీసుకోవడానికి, ఇలాంటి ఫ్యామిలీస్ కి అటాచ్ చేయడానికి చేయాల్సిన ప్రయత్నాల మీద కూడా ఇంతసేపు రివ్యూ చేసుకున్నాం. గ్రేటర్ హైదరాబాద్ లోనే చెరువుల పూడికతీత పనులు త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మీర్పేట్ పరిధిలో ఉన్న 3 చెరువులను సందర్శించారు మంత్రి. నగర శివారులోనే చెరువుల సుందరీకరణలో భాగంగా అధికారులతో కలిసి చెరువులను పరిశీలించారు సబిత. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ కు పలు సూచనలు చేశారు సబిత. రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు తీవ్రమవుతున్నాయి. ఎండకు తోడు వడగాల్పుల తీవ్రతతో జనం ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నెల 21 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. హై టెంపరేచర్స్ తో జనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు హడలెత్తిస్తున్నాయి. రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఇవాళ పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వడగాల్పులతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఈ నెల 21 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. జగిత్యాల, నిర్మల్, హన్మకొండ, నల్గొండ జిల్లా కట్టంగూరులో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, మంచిర్యాలలో 44.4 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి. చిన్నపిల్లలు, పెద్దవాళ్లపై వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు డాక్టర్లు. ఎండల ప్రభావంతో జనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోనూ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. సిటీలో మరో వారం రోజుల పాటు ఇవే ఉష్ణోగ్రతలు రికార్డయ్యే అవకాశం ఉందంటున్నారు. ఉత్తర, మధ్య, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ద్రోణి ప్రభావంతో ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదు కావచ్చంటున్నారు. నిన్నటి వరకు మనకి మధ్య తెలంగాణ జిల్లాల్లో 36 నుంచి 38 వరకు నమోదైనప్పటికీ నిన్న గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే మధ్య తెలంగాణ జిల్లాల్లో కూడా మనకి 39 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. కానీ ఈ ఒక ద్రోణి అనేది ఏర్పడింది. ద్రోణి వల్ల ఏంటంటే మనకి పగటిపూట ఉష్ణోగ్రతలు ఉన్న మనకి దాదాపుగా ఉత్తర తెలంగాణ మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని 41 నుంచి 44 డిగ్రీలు, అక్కడక్కడ ఒక్కొక్క చోట మనకి 45 డిగ్రీలు వచ్చినప్పటికీ మనకి సాయంత్రం అయ్యేంత వరకు కొద్దిగా చల్లబడి ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. పగటి ఉష్ణోగ్రతలకు తోడు వచ్చే 3 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. వాయువ్య తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెబుతున్నారు.
అంతేకాకుండా హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోని ముఖ్యంగా మనకి పశ్చిమ తెలంగాణ జిల్లాల్లోని కొద్దిగా ద్రోణి అంటే పూర్తిగా మనకి తెలంగాణ రాష్ట్రం మీద ద్రోణి లేనప్పటికీ ఇంటీరియర్ కర్ణాటక ఈ ప్రదేశంలో ద్రోణి ఉండడం వల్ల ఈ ద్రోణి నుంచి వచ్చే గాలుల వల్ల మనకి సాయంత్రం 3:30 ప్రాంతం నుంచి కొద్దిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అందువల్ల మనకి తెలంగాణ అంటే మన హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 42 డిగ్రీల వరకు మాత్రమే ఏర్పడే అవకాశం ఉంది ఉష్ణోగ్రతలు. అటు మధ్యాహ్నం టైంలో ఎండ వేడిమికి రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. తప్పని పరిస్థితి అయితే తప్ప జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. బయటికి వచ్చినా శీతల పానీయాలను తాగి సేద తీరుతున్నారు. కానీ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మాత్రం ఎండలు తీవ్రంగా ఉన్నాయి మేడం. ఇంకా మే ఎట్లా ఉంటుందో అని చెప్పేసి చాలా టెన్షన్గా ఉంది. చాలా అందుకే అన్ని ప్రికాషన్స్ తీసుకుని ఆల్రెడీ 2 times ఇప్పుడు నేను వాటర్ బాటిల్ ఒక 1 లీటర్ 2 సార్లు తాగి ఉన్నాను. अरे बहुत ज़्यादा धूप है मैडम, बहुत प्रॉब्लम हो जा रहा है उसके लिए. क्या करेंगे, हैंडल तो करना पड़ता ना मैडम, थोड़ा बर्दाश्त करना पड़ता है उसके लिए. ఏప్రిల్ నెలలోనే హడలెత్తిస్తున్నాయి ఎండలు. ఇప్పుడే ఇలా ఉంటే మే నెల పరిస్థితి ఏంటని భయపడుతున్నారు జనం. ఈ ఏడాది టెంపరేచర్స్ 50 డిగ్రీలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంది. రేపు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో ఇవాళ భారీగా నామినేషన్లు వేశారు అభ్యర్థులు. షిగ్గావ్ నుంచి సీఎం బొమ్మాయి నామినేషన్ వేయగా వరుణ నియోజకవర్గం నుంచి సిద్దరామయ్య నామినేషన్ వేశారు. ఇక ఇవే తనకు చివరి ఎన్నికలంటూ సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ హోరాహోరీ ప్రచారంతో కర్ణాటక హీటెక్కింది. కర్ణాటక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. రేపు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇవాళ సిగ్గావి నుంచి ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మాయి నామినేషన్ను దాఖలు చేశారు. కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, స్టార్ హీరో కిచ్చా సుదీప్, స్థానిక బీజేపీ నేతలు హాజరయ్యారు. నామినేషన్ దాఖలు కంటే ముందు సిగ్గావి నియోజకవర్గంలో భారీ రోడ్ షో నిర్వహించారు. అక్కడ ప్రజలనుద్దేశించి మాట్లాడిన నడ్డా కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. అవినీతి, రౌడీ రాజకీయాలకు కాంగ్రెస్ పెట్టింది పేరన్నారు నడ్డా. పేదల కోసం మంచి చేస్తున్న ముఖ్యమంత్రిని మరోసారి గెలిపించాలని కోరారు కిచ్చా సుదీప్. తన నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు బొమ్మాయి. నామినేషన్ దాఖలు కార్యక్రమం ర్యాలీలో మాజీ సీఎం సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి తనకు ఆఖరి ఎన్నికలని, ఈ ఎన్నికల తర్వాత తాను ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్తానన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు సిద్దరామయ్య. వరుణ నియోజకవర్గం నుంచి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. కులాల ఆధారంగా కాంగ్రెస్ ఓట్లు అడగదన్నారు సిద్దరామయ్య. అన్ని కులాలు, అన్ని వర్గాల నుంచి తాము ఓట్లు ఆశిస్తున్నామన్నారు. ಇದು ಚುನಾವಣಾ ಕೊನೆ ಚುನಾವಣೆ ನನಗೆ. ಆಮೇಲೆ ಯತೀಂದ್ರ ಇದ್ದಾನೆ, ಧವನ್ ರಾಕೇಶ್ ಇದ್ದಾನೆ. మరోవైపు బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరిన మాజీ సీఎం జగదీష్ షెట్టార్ హుబ్లీ ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. భారీ మెజారిటీతో తన విజయం సాధిస్తానన్నారు జగదీష్ షెట్టార్. గతంలో ఎన్నడూ లేనంత అభిమానం ఈసారి ప్రజలు చూపించారన్నారు షెట్టార్. ప్రజల పల్సును బట్టే విజయం ఎవరితో చెప్పొచ్చన్నారు. ఇట్ ఈస్ ఎ బిగ్గర్ ప్రొసెషన్ and bigger support of the people comparing to 6 elections. So people's pulse we can understand this time this election Jagadish Shettar with the Congress will win with a huge margin. బీజేపీ మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప పికారిపుర నియోజకవర్గంలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఆయన కుమారుడు బీవై విజేంద్ర నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇటు బెంగళూరు మాజీ పోలీస్ కమిషనర్ భాస్కర్రావు చామరాజపేట నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. యాద్గిరి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి యాంకప్ప నామినేషన్ దాఖలు చేశారు. డిపాజిట్ సొమ్ము 10,000 రూపాయలను పూర్తి రూపాయి కాయిన్స్ తో అందజేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకే నియోజకవర్గం నుంచి రూపాయి కాయిన్స్ వసూలు చేసినట్లు అభ్యర్థి యాంకప్ప తెలిపారు. తనను ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నానన్నారు యాంకప్ప. That's all for now. తర్వాత 3 వార్తలు ప్రసారం. Stay tuned.